దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. Now we are in part 9 of Romans. రోమిలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తా ఉన్నాము. 9వ భాగంలో మనం ఉన్నాము. 10వ అధ్యాయంలో మనము ఉన్నాం. I just wanted to give a recap of what we have heard the last session. లాస్ట్ సెషన్ లో మనం ఏదైతే మనం ధ్యానం చేసుకున్నామో ఒకసారి తిరిగి నెమరు వేసుకుందాం. Let us reflect on those things. ఒకటి మనము అంటే ఈ యొక్క అంటే స్పెషల్గా ఇప్పుడు మనం ధ్యానిస్తున్న లాస్ట్ సెషన్ నుంచి ఏదైతే మనం భాగం ధ్యానం చేస్తూ ఉంటున్నామో దెన్ విల్లారా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇస్రాయెల్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇట్స్ ఆల్ వన్ ప్యాకేజ్. చాప్టర్ 9 నుంచి చాప్టర్ 11 వరకు ఇట్స్ ఆల్ అబౌట్ ఇస్రాయెల్ అండ్ వాట్ గాడ్ has planned for Israel and how they missed the plans that God had for them and how God is going to restore them. As a Jew, Paul kuda oka yududu kabatti he had a desire. He was going through pain because his people have rejected what God had planned for them. So in defense of Israel excuse me, aka Israel యొక్క విషయంలో డిఫెండ్ చేస్తూ దేవుడు వాళ్ళని పూర్తిగా తృణీకరించలేదు. ఎ టైమ్ ఈస్ గోయింగ్ టు కమ్ వేర్ మెస్సయా విల్ సేవ్ దెమ్. సో ఈ 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి అట్ ఎ స్ట్రెచ్ మనము చదువుకునేటట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు 9వ అంటే అధ్యాయాన్ని మనము లాస్ట్ సెషన్లో ధ్యానం చేసినాము. సో నౌ యూ షుడ్ కనెక్ట్ విత్ ద ప్రీవియస్ చాప్టర్ అండ్ కంటిన్యూ విత్ ద ప్రెజెంట్ చాప్టర్. అంటే గతంలో మనము ఏదైతే సెషన్ మనం విన్నామో ఆ కంటిన్యూషన్ ఇది సపరేట్ పార్ట్ కాదు. సో వీ నీడ్ టు రీక్యాప్. వీఆర్ జస్ట్ లుకింగ్ అట్ ఇజ్రాయెల్స్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఇస్రాయెల్. ఈ యొక్క గత సెషన్లో అయితే పౌలు యొక్క వేదన, యాంగ్విష్ మనము చూస్తున్నాం ఇస్రాయెల్ పట్ల. సో ఇక్కడ మనకు పౌలు యొక్క ప్రార్థన, ఆశ మరియు వాళ్ళు ఎందుకు యాక్చువల్గా రక్షణ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయినారు, రీజన్స్ ఫర్ దర్ ఫెయిలియర్ మనము చూసుకోబోతున్నాము. బట్ లెట్ us రీక్యాప్ అండ్ దెన్ గత సెషన్ నుంచి మనము ఈ సెషన్లోనికి 9th చాప్టర్ నుంచి 10th చాప్టర్లోకి ఫ్లో అవుదాం. అవి డిస్కనెక్టెడ్గా మనం ఉండడానికి వీలు లేదు. లెట్స్ గో ఆన్ విత్ అవర్ స్టడీ. సో మొదటిగా మనం ఏం చూసుకున్నామంటే మొదటి 5 వచనాలలో 9th చాప్టర్లో వీ హ్యావ్ సీన్ హౌ పాల్ వాజ్ ట్రబుల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏమంటున్నాడంటే ఇఫ్ పాసిబుల్ అంటే నేను మా ప్రజలతో పాటు నేను ఆ యొక్క రక్షణ విషయంలో కట్ అయిపోయి అంటే హీ వాంట్స్ టు సీ ఇజ్రాయెల్ బీయింగ్ సేవ్డ్. వీ కెన్ సీ దట్ యాంగ్విష్ ఆ యొక్క పౌలు యొక్క హృదయంలో. యూదుడు ఆయన కూడా గమాలియేల్ పాదాల దగ్గర తర్బీదు పొందినవాడు, ఒక పరిసేవుడుగా ఎదిగినవాడు, ధర్మశాస్త్రము తెలిసినవాడు. అంటే హీ న్యూ అబౌట్ ద లా బట్ హౌ పీపుల్ హ్యావ్ మిస్డ్ గాడ్స్ సాల్వేషన్ అనేది ఆయన చూసినప్పుడు ఆయనకు చాలా వేదన కలుగుతుంది. అరే అన్నీ వాళ్ళకి చెందినవే కదా, ప్రామిసెస్ వాళ్ళకి చెందినవే కదా, కవర్నెంట్స్ వాళ్ళకి చెందినవే కదా, గ్లోరీ వాళ్ళకి చెందినవే కదా. అంటే వాట్ ఎవర్ ఆ యొక్క పూర్వీకులు, ఆ యొక్క గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ ఈవెన్ క్రైస్ట్ కేమ్ ఫ్రమ్ ఇస్రాయెల్. హీ వాజ్ ఎ జ్యూ. సో బట్ యెట్ దే హ్యావ్ మిస్డ్ గాడ్స్ ప్లాన్. చాలా వేదన పడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ఇంకొకటి పౌల్ యొక్క వాదన, ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే గాడ్స్ ప్రామిస్ రిగార్డింగ్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ ఫెయిల్. దేవుడు ఇస్రాయెల్ విషయంలో ఏదైతే వాగ్దానం చేసినాడో అది ఫెయిల్ కాలేదు. చాలా మంది అనుకుంటా ఉన్నారు, అంటే ఏమని అనుకుంటా ఉన్నారంటే అంటే ఇస్రాయెల్ వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇజ్రాయెల్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ చర్చ్. సో రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు. దెన్ బిడ్లారా, గాడ్ డిడ్ నాట్ రీప్లేస్ ఇస్రాయెల్ విత్ ద చర్చ్. యాజ్ మచ్ యాజ్ గాడ్ వాంట్స్ టు సేవ్ ఇస్రాయెల్, హీ వాంట్స్ టు సేవ్ ద చర్చ్. దేవుడు తప్పకుండా అంటే అన్యులుగా ఉన్న మనల్ని ఎలా అయితే రక్షించుకున్నాడో అదే మాదిరిగా ఆయనకు రాకడక ముందు ఇశ్రాయేలీని
ఆ యొక్క శ్రమల మధ్యలో ఆయన రక్షించుకుంటాడు అనేది ఆ యొక్క పౌలు యొక్క వాదన. సో వాట్ ఎవర్ గాడ్ ప్రామిస్డ్ ఫర్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ ఫెయిల్. దట్ వాస్ వాట్ పాల్ వాస్ ట్రైంగ్ టు ఆర్గ్యూ. తర్వాత వి హావ్ సీన్ ఎందుకు దేవుడు హౌ డిడ్ గాడ్ ప్లాన్ టు సేవ్ ఇజ్రాయెల్ అంటే, మనం ఎవరము తిరిగి దేవుణ్ణి అడగడానికి? క్యాన్ క్లే టెల్ ద పాటర్ వై ఆర్ యూ మేకింగ్ మీ లైక్ దిస్ ఆర్ మేక్ మీ లైక్ దట్, నన్ను ఇట్లా చేయి అట్లా చేయి అనడానికి ఉందా? లేదు. సో గాడ్ ఇస్ సావరన్ అండ్ హీ డిసైడ్స్ ఎవరిని చూస్ చేసుకోవాలా. వి సీ ఇన్ ద హిస్టరీ గాడ్ chose Abraham, and God chose Isaac, and God chose Jacob. God had his own plans uh, in his mind. So we cannot argue with God and say, Deva, ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా ఎందుకు చేయలేదు అనడానికి లేదు. So when he is attempting to do something in the future, God has his own plan concerning this nation Israel. ఆ ఇజ్రాయెల్ విషయంలో ఈ సావరనిటీ అంటే సర్వభావ అధికారం కలిగిన దేవుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో దానికి మనము వాదించడానికి వీల్లేదు. దేవుడు ముందుగానే ఇలా చేద్దామని నిర్ణయించినాడు. అందుకోసమే దేవుడు కృపకు పాత్రులు, ఉగ్రతకు పాత్రులు అంటే గాడ్ హీ కెన్ షో మర్సీ టు హూమ్ హీ వాంట్స్ టు షో మర్సీ. ఎవరికి కృప చూపించాలో వాళ్ళ కృప చూపిస్తాడు, ఎవరికి కనికరం చూపించాలో వాళ్ళ కనికరం చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి ఉగ్రత, ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన బట్టి, చెడుతనం బట్టి. ఫరో ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నాడు. ఫరో దేవుడు ఆయనని చెడ్డవాడుగా తయారు చేయలేదు. ఫరో ఆల్రెడీ ఆయన చెడ్డవాడు, ఆయన విగ్రహార్థికుడు, దేవుడు అని పిలవబడేవాడు, గాడ్ ఇన్ ఫ్లెష్ అని పిలవబడేవాడు. అంటే అట్లాంటి వ్యక్తి దేవుడు ఏం చేసినాడంటే ఆయన ఎన్నుకున్నాడు. ఆల్రెడీ ఆయన హీస్ డిసైడెడ్, ఆయన దేవుడిని వ్యతిరేకించేవాడు. దేవుడు తన యొక్క మహిమను డిస్ప్లే చేయడానికి తను వాడుకున్నాడు. సో గాడ్ ఈజ్ సావరన్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు యూజ్ హిమ్, హీ కెన్ యూజ్. మన గతంలో మనం చూసుకున్నట్లయితే గాడ్ యూజ్ కింగ్ సైరస్, దేవుడు నెబుకద్నెజర్ని వాడుకున్నాడు. అదే రీతిగా గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ వేస్ టు డూ థింగ్స్ ఆన్ ఎర్త్. కాబట్టి వీ కెనాట్ టెల్ గాడ్ డూ లైక్ దిస్, గాడ్ డూ లైక్ దట్ అనడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. మనం మట్టి, ఆయన కుమ్మరి. మట్టి కుమ్మరికి చెప్పలేదు ఇలా పాత్ర ఇలా చేయి అలా చేయి అని చెప్పడానికి లేదు. కొన్ని ఆ కుమ్మరి అనుకుంటాడు, ఇది ఘనమైన పని కోసం నేను వాడుకుంటాను, దీనికి ఈ పని కోసం వాడుకుంటానని డిసైడ్ చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటు మనిషి యొక్క ఆలోచనకు మించింది. సో ఇట్ ఈస్ నాట్ బేస్డ్, గాడ్స్ చాయిసెస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ మ్యాన్స్ డిజైర్ ఆర్ వర్క్స్ అని పాల్ ఆర్గ్యూ చేస్తా ఉన్నాడు. మనిషి కోరుకుంటే, మనిషి క్రియలు చేస్తే, వర్క్స్ చేస్తే దట్ గాడ్ విల్ చూస్ దెమ్. లేదు, అట్లా కాదు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ చోసన్ దెమ్ బై హిస్ సావరన్ విల్. ఆయన యొక్క సర్వభావ అధికారంలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు, దానికి తగ్గట్టుగా దేవుడు కదులుతాడు. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మ్యాన్స్ డిజైర్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మ్యాన్స్ వర్క్. మనిషి యొక్క క్రియను బట్టి ఆధారంగా లేదు, మనిషి యొక్క కోరిక పైన ఆధారము లేదు. సో అదే రీతిగా దేవుడు ఒక రక్షణ కార్యము చేయడానికి యూదులైన సమానమే, అన్యులైన సమానమే. సో గాడ్ చోస్ టు షో మర్సీ. ఇప్పుడు మనము ఆయనకు చెప్పగలుగుతామా, ఎందుకు వై ఆర్ యూ షోయింగ్ మర్సీ టు ద జెంటైల్స్? ఇప్పుడు అన్యులకు ఎందుకు కృప చూపిస్తున్నావు అంటే, సర్వభావ అధికారం కలిగిన దేవుడు, సావరన్ గాడ్ చోస్ టు బ్రింగ్ సాల్వేషన్ టు ద హోల్ వరల్డ్, ద హోల్ నేషన్, జెంటైల్ వరల్డ్స్. సో క్యాన్ ఎనీబడి ఫ్రమ్ జ్యూస్ సైడ్ ఉండి మా నుంచే కదా రక్షణ వచ్చింది, వాళ్ళకెందుకు రక్షణ ఇస్తున్నావు అని అడగడానికి లేదు. గాడ్ ఇస్ సావరన్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ chose how to bring people into his kingdom. So mere people, సామాన్యమైన మనుషులు తిరిగి దేవుణ్ణి అడగడానికి వీలు లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని వాళ్ళ కోరిక చొప్పున దేవుడు నడిచేవాడు కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా కోరుకున్నాడో, ఎలా నిర్ణయించుకున్నాడో, జగత్ పునాది వేయబడక ముందు, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, వాట్ ఎవర్ గాడ్ చోస్, దట్ ఈస్ హౌ గాడ్ విల్ మూవ్ ఇన్ ద ఫ్యూచర్. గతంలో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా, ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో రాబోయే దినాలలో మనం చూసుకున్నా, గాడ్ ఈజ్ అబవ్ మ్యాన్స్ థాట్స్. సో గాడ్ డస్ నాట్ కన్సల్ట్ మ్యాన్. మనిషిని దేవుడు కన్సల్ట్ చేయడు, మనిషి కోరిక పైన ఆయన నడవడు. దేవుడు తన ఆలోచన చొప్పున నడుచువాడు. వీ హ్యావ్ టు లెర్న్ దిస్ ప్రిన్సిపల్. వీ హ్యావ్ టు అలైన్ విత్ గాడ్ హూ ఇస్ సావరన్. దేవుడు
ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో దానికి తగ్గట్టుగా మానవుడు అనుసంధానం కావాలి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి యొక్క కోరిక మేరన ఈ భూమి మీద ఆయన కార్యాలు చేయువాడు కాదు. ఆమేన్. సో గాడ్ ఈజ్ అ మర్సిఫుల్ గాడ్. ద వే హీ వాంట్స్ టు షో మర్సీ ఆన్ జ్యూస్, ఆ యొక్క హీ షోడ్ మర్సీ అపాన్ జెంటైల్స్ ఆల్సో. దేవుడు ఆ కృపను చూపించినాడని పౌలు వాదించినాడు. తర్వాత చివర్లో వై ఇజ్రాయెల్ ఆర్ జ్యూస్ స్టంబుల్డ్ అండ్ దే ఫెల్ డౌన్. ఎందుకు వాళ్ళు రక్షించబడలేదు, రక్షణ ఎందుకు పొందుకోలేదు? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ పాల్ విల్ క్యారీ ఇన్ ఎవ్రీ చాప్టర్. అంటే ఇక్కడ నేను 9వ అధ్యాయంలో చెప్పేసినాను, మరలా 10th చాప్టర్లో 11th చాప్టర్లో రిపీట్ చేయట్లేదు కాదు. ఎందుకంటే 9th చాప్టర్ నుంచి ఒక 11th చాప్టర్ వరకు సింగిల్ ప్యాకేజ్ అది హీ విల్ కంటిన్యూ టు రిపీట్ దట్ పాయింట్. ఏంటిది? వై దే హ్యావ్ ఫెయిల్డ్, వాట్ ఆర్ ద రీజన్స్ వై దే హ్యావ్ ఫెయిల్డ్. వాళ్ళు ఎందుకు పడిపోయినారు, ఎందుకు రక్షించబడలేదు, ఆయన ఎందుకు రక్షించబడలేదో కారణాలు చెప్తున్నాడు, ఎలా దేవుడు రక్షించబోతున్నాడో కూడా కారణాలు అని చెప్పడానికి ఆలోచిస్తున్నాడు అని మనం ఆ యొక్క గ్రంథాలు మనకు ఆ 3 అధ్యాయాలు చదివినప్పుడు we will understand. Okay, so this is the recap of chapter 9 part 8. So let us continue with today's session. దయచేసి మనం అందరము 9వ భాగంలో మనం వెళ్దాము. ఈ 9వ భాగము 10వ అధ్యాయం చాప్టర్ 10th. సో దిస్ ఈస్ అబౌట్ పాల్స్ ప్రేయర్ ఫర్ ఇజ్రాయెల్ సాల్వేషన్. ఇజ్రాయెల్ యొక్క సాల్వేషన్ కోసం ఆయన ప్రార్థన, కోరిక. ఇంకా హీఈస్ కంటిన్యూయింగ్ ద రీజన్స్ వై ఇజ్రాయెల్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ సాల్వేషన్. రక్షణ పొందుకునే విషయంలో వై ఇజ్రాయెల్ ఫెయిల్డ్, దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ అబౌట్ ఇన్ హిస్ లెటర్. సో 10వ అధ్యాయంలో మనం ఏం చూసుకోబోతున్నామో ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఆ యొక్క ఇంట్రొడక్షన్లో ఆ యొక్క అవుట్లైన్స్, ఆ స్క్రిప్చర్స్ని ఒకవేళ నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి. ఎందుకంటే ద రెస్ట్ ఆఫ్ ద సెషన్ ఈస్ బేస్డ్ ఆన్ దోస్ అవుట్లైన్స్ ఓన్లీ. అవుట్లైన్స్ మీదనే నేను మీకు ఆ యొక్క ఐఎమ్ గోయింగ్ టు టీచ్, మీకు నేను బోధించబోతా ఉంటున్నాను. కొత్తగా ఏం బోధించట్లేదు. పౌల్ ఆల్రెడీ ఏదైతే బోధించినాడో దాన్నే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నము నేను చేస్తాను. సో మొదటి వచనంలో 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పాల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ డిజైర్ అండ్ హిస్ ప్రేయర్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో హీ స్టార్ట్స్, అంటే 9వ అధ్యాయంలో చివర్లో ఎందుకు కూలిపోయినారు, ఎందుకు పడిపోయినారు అని చెప్తున్నాడు. అంటే గాడ్ ప్లేస్డ్ ఏ హ్యూజ్ స్టోన్, a కార్నర్ స్టోన్, ఆ రాయికి తగిలి పడిపోయినారు. అంటే దట్ ఈస్ క్రైస్ట్. వాళ్ళు అంగీకరించలేకపోయినారు, క్రీస్తే మెస్సయ్య అని అంగీకరించలేకపోయినారు, పడిపోయినారు, కూలిపోయినారు. నౌ ఇట్స్ ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ ద ఓల్డ్, అంటే ఈ యొక్క పత్రికలు, ఎప్పుడు మన పత్రికలు రాసేటప్పుడు రిమెంబర్ మనం చాప్టర్ 1 verse 1 అని మనం రాయము. మీరు లెటర్స్ ఎవరికైనా రాసినప్పుడు ఇట్స్ ఆన్ అ కంటిన్యూస్ బేసిస్, బట్ దెర్ ఇస్ అ ఫ్లో ఆఫ్ థాట్, టాపిక్ బై టాపిక్. ఒక సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత ఒక పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నాం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ అయిపోయే వరకు మనం మాట్లాడతాం. అది 1 పేజ్ కావచ్చు, 2 పేజీలు కావచ్చు, 3 పేజీలు కావచ్చు. సో కానీ ద థియాలజన్స్, అంటే గతంలో ఈ బైబుల్ మన కోసం ఇచ్చినప్పుడు మనకు ఒక రెఫరెన్స్ అనేది ఉండాలి. మనకు వి నీడ్ టు గో బ్యాక్ అండ్ రెఫర్. ఒకసారి అంతా చాప్టర్స్ లేవు, వచనాలు లేవు అని ఒకవేళ మనకుంటే మనం రెఫర్ చేయడానికి మనకు ఉండదు. సో దే డివైడెడ్ ఇంటూ చాప్టర్స్ అండ్ వర్సెస్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. సో బేసికల్గా వాళ్ళు లెటర్స్ రాసినప్పుడు దెర్ ఆర్ నో చాప్టర్స్ అండ్ నో verses there. Verses are there only for our understanding. ఇప్పుడు 9th చాప్టర్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది అని కాదు. ద కంటిన్యూషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటూ చాప్టర్ 10 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ చాప్టర్ 11-2. కాబట్టి దయచేసి మనం అందరం కూడా లెట్ us gear up. సో మొదటి వచనంలో పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయెల్స్ సాల్వేషన్, హిస్ డిజైర్, హిస్ ప్రేయర్ ఫర్ ద సాల్వేషన్. దేర్ మిడ్లర్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ విల్ కమ్ బ్యాక్. తర్వాత 2వ వచనము నుంచి 4వ వచనం వరకు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారు రక్షణ పొందుకునే విషయంలో, వై ఇజ్రాయెల్ ఫెయిల్ ఇన్ రిసీవింగ్ సాల్వేషన్ దట్ గాడ్ వాంటెడ్ టు ఆఫర్ టు దెమ్. తర్వాత
5వ వచనం 10వ అధ్యాయము 5వ వచనంలో వాళ్ళ యొక్క నీతి రైచియస్నెస్ వాస్ బేస్డ్ ఆన్ ఒబీడియన్స్ టు లా. అంటే ధర్మశాస్త్రానికి లోబడే విషయంలో నీతి ఆధారపడి ఉందనే విషయాన్ని పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే క్రియల మూలంగా, అంటే ధర్మశాస్త్రంను పాటించే విషయంలో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అనే ఆలోచన కలిగి ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీలు. తర్వాత 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ద రైచియస్నెస్ దట్ ఈస్ త్రూ ద గాస్పల్ బై ఫెయిత్, ఏదైతే దేవుడు క్రీస్తు ద్వారా ఏదైతే విశ్వాసం మూలంగా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడో, హౌ గాడ్ వాంట్స్ టు కౌంట్ us righteous by faith, not by works. క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్రం మూలంగా కాదు. సో దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ ట్రైంగ్ టు సే. ఈ 10వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనం వరకు యాక్చువల్గా వాట్ డస్ దట్ రైచియస్నెస్ బై ఫెయిత్ సేస్, అది ఏం చెప్తుంది, వాట్ డస్ ఇట్ టీచ్ us? సో ఆ విషయాలు మాట్లాడడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. తర్వాత 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు హౌ క్యాన్ దే బి సేవ్డ్ ఇఫ్ గాస్పల్ ఇస్ నాట్ షేర్డ్. ఇప్పుడు హీస్ టాకింగ్ అబౌట్ సాల్వేషన్ బై ఫెయిత్, రైచియస్నెస్ బై ఫెయిత్. నీతిమంతులుగా మనం తీర్చబడేది విశ్వాసం ద్వారా, సువార్త ద్వారా. ఇప్పుడు సువార్తనే ప్రకటించబడకపోతే ఎలా రక్షించబడతారు అనే మేజర్ పాయింట్ని పట్టుకొని వస్తున్నాడు. ఒక విషయంలో, రక్షణ విషయంలో సువార్త అంత ప్రాముఖ్యమైతే, అండ్ హౌ కెన్ దే బీ సేవ్డ్ ఇఫ్ ద గాస్పల్ ఇస్ నాట్ ప్రీచ్డ్? కానీ 10వ అధ్యాయము 16వ వచనము, చాప్టర్ 10 and verse 16, even though gospel was preached, not all Israel accepted the gospel. That is what is Paul trying to say. సువార్త ప్రకటించబడినప్పటికీ ఇశ్రాయేలీలకి ఆ గాస్పల్ ద్వారా మన నీతిమంతులుగా చేయాలని దేవుడు ఆశపడినప్పటికీ అందరూ దానిని అంగీకరించలేదు. కొందరే అంగీకరించినారు, కొందరే రక్షించబడ్డారు. అందరూ చాలా మటుకు తృణీకరించినారని. అంటే ఈ సువార్త వాళ్ళకి అర్థం కాలేదా అంటే అర్థమైంది, కానీ వాళ్ళు తృణీకరించినారు. దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే ఇన్ verse 19 to from 19 to verse 21. So they understood the gospel, but willingly they rejected the gospel. So the whole chapter 10 speaks about God's righteousness and how they have failed in attaining that righteousness. దేవుడు ఏదైతే క్రీస్తు ద్వారా వాళ్ళని రైచియస్గా, బ్లేమ్లెస్గా, నిరపరాధులుగా ఏ రీతిగా అయితే నిలబెట్టాలని, ఏ దోషం లేని వారు, రైచియస్ అంటే నీతిమంతులు అంటే ఏ దోషం లేదు, దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ bring about to blame them. వాళ్ళ offense కానీ పాపం కానీ God has wiped off and now he counts them righteous, and that is only possible through Jesus Christ and not through our works. Don't try to attain salvation by your works. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా టీచింగ్స్ బయట ఉన్నాయి. ఓన్లీ త్రూ గుడ్ వర్క్స్ దట్ యూ కెన్ అటైన్ ఇటర్నల్ లైఫ్ బోధిస్తా ఉన్నారు. వేరే మతాలలో మనం చూస్తా ఉన్నాము, కాంట్రడిక్టింగ్ ద టీచింగ్స్. బైబిల్ స్పీక్స్ సంథింగ్ ఎల్స్. బైబిల్లో మనకు బోధించబడేది ఎవరు కూడా క్రియల మూలంగా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు. కేవలము విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులుగా, రైచియస్గా మనం తీర్చబడతాము. టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఓన్లీ బై ఫెయిత్. ఇట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. No works. Man's works are counted as filthy rags. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అంటే చాలా మురికి గుడ్డలతో మనిషి క్రియల మూలంగా ఏదైతే రక్షణ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, అది ఒక మురికి గుడ్డను తీసి ఎట్లా పారేస్తామో దేవుడు దాన్ని అట్లా పారేస్తున్నాడు. సో గాడ్, సో ఇఫ్ ఐ కెన్ అటైన్ ఇటర్నల్ సాల్వేషన్ through good works, then what is the point of Christ coming, leaving his glory and coming into this world? దయచేసి మీరు అందరు కూడా ఇది చాలా డీప్గా మీ హృదయాలలో నాటబడాల. నీ క్రియల మూలంగా నీవు నీతిమంతులుగా తీర్చబడవు. క్రీస్తు మన కోసం ఏం చేసినాడో దాన్ని బట్టి మాత్రమే మనమందరము
నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. వీఆర్ కౌంటెడ్ యాజ్ రైచియస్ because of what Christ has done for us, and Christ's righteousness is imputed on us. క్రీస్తు యొక్క నీతి మనకు అనుగ్రహించబడింది, మన పైన కప్పబడింది. మనం సంపాదించుకోలేము, ఆయన సంపాదించి ఇచ్చినాడు. మనం కేవలము విశ్వాసం ద్వారానే ఈ యొక్క సాల్వేషన్ని స్వీకరించాలి. నో గుడ్ వర్క్స్ ఫర్ సాల్వేషన్. హల్లెలూయా. రక్షించబడిన వాళ్ళు మంచి క్రియలు చేయాలా దేవుడిని మహిమపరచడానికి, కానీ మంచి క్రియలను రక్షణ కోసము ఎవరు కూడా వాడడానికి వీల్లేదు. దట్ ఈస్ నాట్ హౌ గాడ్ హ్యాస్ సెట్ ద పాత్ ఫర్ అవర్ సాల్వేషన్. లెట్ us గో డీప్. ఈ 7 విషయాలు ఇక సాయంకాల సమయంలో ఒకదాని తర్వాత ఒకటి లెట్ us ట్రై టు సీ. నౌ దయచేసి గమనించండి, ఈ చాప్టర్ 10 verse 1లో, బ్రదర్స్ మై హార్ట్స్ డిజైర్ అండ్ ప్రేయర్ టు గాడ్ ఫర్ ద ఇస్రాయలైట్స్ ఈజ్ దట్ దే మైట్ బి సేవ్డ్. ఆయన కోరిక ఏమని కోరుకుంటా ఉన్నాడు? తన ప్రజలు రక్షించబడాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యునో వి ఆల్సో ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా. పౌలు యూదుడు. అరే మా వాళ్ళు రక్షించబడలేదు, వాళ్ళు రక్షించబడాలని కోరుతున్నాడు, తన హృదయంలో కోరుతున్నాడు, ప్రార్థన చేయించుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇఫ్ వి ట్రూలీ కేర్ ఫర్ అవర్ పీపుల్, చాలా మటుకు ఈ దినాలలో పీపుల్ థింక్ దట్ దే కేర్ ఫర్ అదర్స్ బట్ దే డోంట్ ప్రే ఫర్ దోస్ హూమ్ దే కేర్. దేవుని బిడ్డలారా, మనం నిజంగా జెన్యూన్గా ప్రేమిస్తున్నాము అంటే మనం కేవలము మనం చూపిస్తున్న కేర్ని బట్టి కాదు, అరే వాళ్ళ గురించి మనం ఆలోచించడము తలంచడంలో కాదు. దేవుని బిడ్డలారా, ఇఫ్ వీఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్ హూమ్ వి కేర్, ఎవరి కోసం అయితే మనం చింతపడుతున్నామో వాళ్ళ కోసము మనం ప్రార్థన చేయట్లేదంటే నిజంగా మనం వాళ్ళ గురించి చింత కలిగిన వారం కాదు. వి డోంట్ లవ్ దెమ్. సో జెన్యూన్ లవ్ బిగిన్స్ బై హార్ట్స్ డిజైర్ ఫర్ దర్ సాల్వేషన్ ఆర్ గుడ్. ఒకళ్ళు మంచి కోరేటప్పుడు, ఒకళ్ళు మంచికి బాగుపడాలనుకున్నప్పుడు బాగుపరిచే దేవుని దగ్గర మనం ప్రార్థిస్తాం. వి విల్ టేక్ దెమ్ దేర్ ఇష్యూస్ టు ద లార్డ్ అండ్ వి ప్రే. దేవుని బిడ్డలారా, if we genuinely love our people and care for the people, we need to pray for the people. Or else that is not genuine love and genuine care. It's a fake. If it is not leading you to prayer, మిమ్మల్ని ప్రార్థనలో తీసుకొని వెళ్ళట్లేదు అంటే, వాళ్ళ కోసము వేదన పడుతూ వాళ్ళ రక్షణ విషయంలో ప్రార్థింప చేయట్లేదు అంటే, ఇట్ ఈస్ నాట్ జెన్యూన్ లవ్, ఇట్ ఈస్ ఎ ఫేక్ లవ్. If you truly want them to be saved, you must go to the Lord and you need to pray about that. ప్రార్థన చేయకుండా ఏది కూడా మనము దేవుని కార్యాలు చూడలేము. ఈ దినాలలో చాలా మంది వాళ్ళ ప్రజలు, ఇంటివారు, సొంత వాళ్ళు, బంధువులు కానీ స్నేహితులు కానీ రక్షించబడాలని, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నారు కానీ ప్రార్థించట్లేదు. సచ్ పీపుల్ కెనాట్ బేర్ ఫ్రూట్. గాడ్ ఓన్లీ మూవ్స్ వెన్ యూ, దేవుని ఆలోచన ఉంది, వాళ్ళని రక్షించుకోవాలని ఆశ ఉంది, కానీ నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సో జస్ట్ కేరింగ్ ఫర్ పీపుల్ ఈజ్ నాట్ సఫిషియంట్. యూ మస్ట్ ప్రే ఫర్ ద పీపుల్. రైట్ ఇట్ డౌన్. యువర్ లవ్, ఎ జెన్యూన్ లవ్ అండ్ కేర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యువర్ ప్రేయర్ ఫర్ దోస్ పీపుల్. మీ యొక్క యథార్థమైన ప్రేమ, మీ ఆలోచన తలంపులు, అది ప్రార్థన చేయడం ద్వారా రుజుపరచబడుతుంది అని మీరు రాసుకోవాల్సిన అవసరత ఉంది. చూడండి, ఇక్కడ పౌలు తన ప్రజల విషయంలో ఎలా ఆశపడుతున్నాడో, ఏ రీతిగా కోరుకుంటున్నాడో మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ రెండో విషయానికి మనం వస్తున్నాము. ఇశ్రాయేలీలు ఆ రక్షణ పొందుకున్న విషయంలో ఎందుకు విఫలమైనారు? వై డిడ్ దే ఫెయిల్ ఇన్ రిసీవింగ్ దట్ సాల్వేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్? ఈ 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనము ధ్యానము చేద్దాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను సాక్ష్యం ఇవ్వగలుగుతాను, ఐ కెన్ టెస్టిఫై దట్ దే హ్యావ్ బీన్ జెలస్ ఫర్ గాడ్. వాళ్ళు దేవుని కోసము రోషం కలిగి ఉన్నారు, కానీ వాళ్ళ రోషము దేవుని యొక్క వాక్యపు జ్ఞానం పైన లేకపోతే దైవ జ్ఞానము పైన ఆధారము లేదు. సిన్స్ దే డిడ్ నాట్ నో ద రైచియస్నెస్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క నీతి ఎలా అంటే దైవిక జ్ఞానం లేదు కనుక
దేవుడు ఎలా నీతిమంతులుగా తీరుస్తాడో వాళ్ళకి అవగాహన లేదు గనుక వాళ్ళు సొంతగా స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకోసమే వాళ్ళు దేవుని యొక్క రైచియస్నెస్కి, అంటే దేవుని యొక్క నీతికి వాళ్ళు లోబడలేదు. దేవుడేమో ఈ రీతిగా ఆ నీతిమంతులుగా తీర్చాలని ఆ యొక్క దైవిక జ్ఞానం లేదు. రోషం ఉంది, జీల్ ఉంది. సో జీల్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. దేవుని బిడ్డలారా, ప్రావర్బ్స్ లో కూడా చాప్టర్ 19 verse 2లో మనం చూస్తాము, జీల్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అండ్ వి విల్ మిస్ ద వే. జీల్ ఉండాల, రోషం ఉండాల, ప్యాషన్ ఉండాల దేవుని కోసం, కానీ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మనకు కూడా దేవుని బిడ్డలారా కేవలం ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు. మనకు ఆ ప్యాషన్కి తగ్గట్టుగా అది దేనిపైన ఆధారపడి ఉండాలంటే, ప్యాషన్ దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా ఆయన కదలడానికి ఇష్టపడుతుంది, దానికి తగ్గట్టుగా మన ప్యాషన్ ఆధారపడి ఉండాలి. దేవుడు చెప్పేది ఒక మార్గం ఉంది, మనము నడిచేది ఇంకొక మార్గం ఉందంటే అది సాధ్యము కాదు. సో దే హ్యాడ్ జీల్ బట్ దే హ్యాడ్ నో నాలెడ్జ్. ఇప్పుడు రాస్తున్న పౌలు కూడా ఆయన సాల్వేషన్లోనికి రాకముందు హీ ఆల్సో హ్యాడ్ జీల్. ఆయనకు కూడా రోషంతోనే బ్రతికినాడు, కానీ he did not have the right knowledge. ఆ దమస్కస్ మార్గంలో when he had an encounter with God, దేవునితో ఆయనకి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, దేవుని బిడ్డలారా, that is when he received the right knowledge of who God is and how God wants to save people through Jesus Christ. క్రీస్తు ద్వారా ఎలా నీతిమంతులుగా తీర్చడానికి క్రీస్తు బలి అయినాడో, క్రీస్తు మెస్సయనో ఆయనకు అర్థం చేసుకొని, now his zeal was based now on the right knowledge. సో అందుకోసం ఈయన బాధపడతా ఉన్నాడు, వీళ్ళు జీల్ ఉంది వీళ్ళకు, కానీ ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్ బేస్డ్. అంటే దేవుని యొక్క సత్యము, నాలెడ్జ్ అంటే దైవికమైన సత్యం, డివైన్ ట్రూత్ పైన వాళ్ళ యొక్క జీల్ ఆధారపడి లేదు. బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్, దే ఎండెడ్ అప్ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ రైచియస్నెస్. వాళ్ళు వాళ్ళ సొంత స్వనీతి పైన, క్రియల మూలంగా నీతిమంతులుగా అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ దే డిడ్ నాట్ సబ్మిట్ వాట్ గాడ్ వాజ్ ఆఫరింగ్ త్రూ జీసస్. దే డిడ్ నాట్ సబ్మిట్ టు దట్ రైచియస్నెస్. ఆ నీతికి వీళ్ళు లోబడలేదు. 4వ వచనంలో మీరు చూడండి, క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా. క్రీస్తు ఆ ధర్మశాస్త్రం విధులకు అంతమై ఉన్నాడు. హీఈస్ ద ఎండ్ ఆఫ్ ద లా. సో క్రైస్ట్ యాజ్ ఎ జ్యూ, ఆయన ఏమన్నాడు, మనకు గాస్పల్స్ లో మనం చూస్తాం, మత్తయి సువార్తలో మనం చూస్తాము, ఐ డిడ్ నాట్ కమ్ టు అబాలిష్ ద లా బట్ టు ఫుల్ఫిల్ ద లా. లా ఇచ్చింది ఆయననే, ఒక యూదుడుగా ఆ లాని ఫుల్గా నెరవేర్చి ముగించింది కూడా ఆయననే. సో హీ హ్యాస్ ద రైట్ టు అబాలిష్, ఫైనల్గా అది ముగించి దాన్ని అంతం చేయగలిగిన, ఆ కవర్నెంట్ని అంతం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. అందుకోసమే దట్ ఓన్లీ హ్యాపెండ్ త్రూ క్రైస్ట్ డెత్ అండ్ రిజరక్షన్. ఆ యొక్క కవర్నెంట్ని దేవుడు ఫుల్ఫిల్ చేసి, యాజ్ ఎ జ్యూ ఆ రిక్వైర్మెంట్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేసి, దెన్ హీ క్లోజ్ ద లా అండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లా అండ్ హీ మేడ్ ఎ న్యూ కవర్నెంట్ ఆన్ ద క్రాస్. క్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచి కొత్త నిబంధనను తను చేసి ఉన్నాడు. అందుకోసమే వెన్ యూ రీడ్ ద గాస్పల్స్, మీరు చదివేటప్పుడు సడన్గా మనకు అనిపిస్తుంది, వై ఈజ్ జీసస్ ఇప్పుడు ఒక లెపర్ని బాగు చేసినాడు, కుష్టి వ్యాధి కలిగినవని 10 మందిని ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా అకార్డింగ్ టు ద లా గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్ అన్నాడు. అంటే వై ఈజ్ జీసస్ టాకింగ్ అబౌట్ ఫాలోయింగ్ ద లా? ఎందుకంటే జీసస్ యాజ్ ఎ జ్యూ వాజ్ స్టిల్ ఫుల్ఫిల్లింగ్ ద లా. సో హీ విల్ నాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్ విత్ ద లా టిల్ హీ డైస్. ఆయన చనిపోయి తిరిగి లేసే వరకు హీ విల్ నాట్ క్లోజ్ ద లా. ఎందుకంటే ఆ లాని ఫుల్గా పాటించగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే, ఎవరు కూడా దాన్ని పాటించలేరు. ఆయన పాటించి ఆ లాని ఆయన క్లోజ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో క్రైస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లా, సో దట్ నౌ త్రూ క్రైస్ట్ రైచియస్నెస్ మైట్ బి అవైలబుల్ టు ఆల్. ప్రతి ఒక్కరికి, నమ్మిన ప్రతి ఒక్కరికి
ఆ యొక్క దేవుని యొక్క నీతి పొందుకోగలుగుతారు. యూదులు కానీ అన్యులు కానీ ద సాల్వేషన్ ఈజ్ అవైలబుల్ టు ఆల్. సో ఈ విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. సో వాళ్ళ యొక్క రైచియస్నెస్ నీతిమంతులుగా తీర్చబడేది వాళ్ళకు దేవుడిచ్చేదేమో వాళ్ళు ఆఫర్ని అర్థం చేసుకోలేదు. దే వెంట్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ దర్ ఓన్ రైచియస్నెస్, వాళ్ళ సొంత నీతిని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాట్ డస్ ఇట్ సే? ఇప్పుడు చూడండి, రోమన్స్ 10:5లో మనం చూసినట్లయితే మోసెస్ డిస్క్రైబ్స్ దిస్ వే దట్ ద రైచియస్నెస్ దట్ ఈస్ బై లా, ఈ యొక్క లా బట్టి ఏదైతే నీతిమంతులుగా వాళ్ళు పరిగణించబడతారో అది ఏమని చెప్తుందంట, ద మ్యాన్ హూ డస్ దీస్ థింగ్స్, ఎవరైతే మనిషి ఇది చేస్తాడో దాన్ని బట్టి బ్రతుకుతాడని చెప్తున్నాడు. కానీ కెన్ దే లివ్ అకార్డింగ్ టు ద హోల్ లా? మళ్ళా అదే లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే 99 నువ్వు చేసి ఒక్కటి నువ్వు చేయలేదనుకో లాలో, యు ఆర్ స్టిల్ కౌంటెడ్ యాజ్ గిల్టీ. సో దిస్ పీపుల్ వర్ ట్రైయింగ్ టు లివ్ రైచియస్ లైఫ్ అకార్డింగ్ టు ద లా, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు? Law can only show the sin, but it has no power to overcome the sin. So the more they were leading the law, the more they were guilty rather than being righteous. నీతిమంతులు కనబడే కంటే ఎక్కువ దే ఆర్ గిల్టీ ఆఫ్ ద సిన్. పాపం విషయంలో ఇంకా పాపులుగా కనబడతా ఉన్నారు, కానీ నీతిమంతులుగా వాళ్ళు కనబడట్లేదు. సో ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసినాం చాప్టర్ 1లో, అన్యులు వాళ్ళు పాపం చేసినారు, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. చాప్టర్ 2లో పాల్ ప్రూవ్డ్ దట్ లా ఉన్నప్పటికీ దే ఆర్ సిన్నర్స్ అండ్ దే హ్యావ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ ఈవెన్ దో దే హ్యాడ్ లా. ఆ లా ఉన్నప్పటికీ ఇప్పుడు లా ఏం చేస్తుందంటే పాపంని ఇంకా పాపంగా చూపిస్తూ ఉంది, కానీ వాళ్ళకి జయించే మార్గం లేదు. సో దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బి కౌంటెడ్ యాజ్ రైచియస్, బట్ దే ఆర్ నాట్ అటైనింగ్ టు దట్ పర్ఫెక్షన్. వాళ్ళ యొక్క రైచియస్నెస్ ఏంటిదంటే ఈ లాని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా దేవుని దగ్గర కనబడాలని చూస్తున్నారు, కానీ ఇట్ ఈస్ యునో దే ఆర్ గోయింగ్ రౌండ్ అబౌట్, అంటే దే ఆర్ నాట్ రీచింగ్ టు దట్ స్టేజ్. సో గాడ్ గేవ్ దెమ్ ద లా till Christ comes into this world and fulfills the law, and then he brings about the new covenant. కొత్త covenant తీసుకొని వచ్చి అందరినీ లాని బట్టి కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లాని బట్టి కాదు, కానీ త్రూ వాట్ క్రైస్ట్ హ్యాస్ టాట్ టు us, he wants to save each one of us. Amen. సో వాళ్ళ యొక్క నీతి దేనిపైన ఆధారపడి ఉంది? క్రియల మూలంగా, బై వర్క్స్, by following the Old Testament law. So that we need to understand. Gani, the righteousness that God wants to give through Christ Jesus, Kristu ద్వారా, ఈ గాస్పల్ ద్వారా, ఈ ఫెయిత్ ద్వారా మనం ఏదైతే దేవుడు మనకు గ్రేస్ ఇస్తున్నాడో, విశ్వాసం ద్వారా ఏదైతే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, నాట్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్స్. నోబడీ కెన్ బి కౌంటెడ్ యాజ్ రైచియస్ because of their works. So only by faith we can be counted as righteous, because Christ finished work on the cross. Kristu మన కోసం సిలువ చేసిన ఆ ముగించిన కార్యం బట్టి, on the merit of Christ we are counted as righteous, not because of our works. ఇది మనం అర్థం చేసుకోవాలి. So what does this righteousness say? Righteousness by faith say, ఈ యొక్క నీతిమంతులుగా విశ్వాసం ద్వారా పరిగణించబడుతున్నాం కదా, అది ఏమని చెప్తా ఉందంటే, నీ హృదయాలు ఇట్లా మాట్లాడకు, ఆ యొక్క పరలోకంలో ఎవరు వెళ్తారు, ఈ భూ దిగంతంలో ఎవరు వెళ్తారు అని నువ్వు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వి సీ క్రైస్ట్ నాట్ ఓన్లీ త్రూ హిస్ డెత్, గోయింగ్ ఇన్ టు ద డెప్స్, అండ్ త్రూ హిస్ రిజరక్షన్, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా హీ హాజ్ రీచ్డ్ ద హెవెన్స్. ఓన్లీ త్రూ ఎవరు చేస్తారు అని చెప్పదు అది, బికాస్ క్రైస్ట్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఫర్ అస్. సో దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. మన మిగతా వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు వాట్ డస్ ఇట్ సే? ఇట్ సేస్ దట్ ద వర్డ్ ఈస్ నియర్ యూ. ఆ యొక్క మాటలు, ద గాస్పల్ ఈస్ నియర్ యూ, అది నీ నోటి దగ్గర ఉంది, నీ హృదయానికి దగ్గరగా ఉంది.
ఆ గాస్పలే మేము ప్రొక్లెయిమ్ చేస్తా ఉన్నాము, మేము ప్రకటిస్తా ఉన్నాము. మీరు ఒకవేళ మీ నోటితో మీరు ఒప్పుకున్నట్లయితే, మీ హృదయముతో అంటే నోట్తో పలికినట్లయితే, హృదయంలో నమ్మినట్లయితే, ఏమని నమ్మినట్లయితే, దేవుడు ఆ యొక్క క్రీస్తును, చనిపోయిన క్రీస్తును, ఆయన మన కోసం వచ్చినాడు, చనిపోయినాడు, తిరిగి ఆయన లేపినాడు అని మీ హృదయంలో నమ్మి నోట్ ఒప్పుకున్నట్లయితే, యూ షాల్ బి సేవ్డ్. జస్ట్ బై ఫెయిత్ యూ క్యాన్ బి సేవ్డ్. మీరు విశ్వాసం బట్టి మీరు రక్షించబడచ్చు. వీ కెనాట్ ట్రై టు అపీస్ గాడ్. దేవుని మనం సంతోషపరిచి రక్షణ పొందుకునేది కాదు ఇది. క్రీస్తు మన కోసం ఫుల్గా చేసేసినాడు. ఇట్ ఈస్ నియర్ యూ, ఇట్ ఈస్ నియర్ యువర్ మౌత్, ఇట్ ఈస్ నియర్ యువర్ హార్ట్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిలీవ్ అండ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్. మీరు కేవలం నమ్మి హృదయంలో మీ నోట్తో ఒప్పుకోవాలి, దేవుడు క్రీస్తును చనిపోయిన తర్వాత లేపినాడు, ఆయననే రక్షకుడు అని మనం నమ్మినట్లయితే మనం రక్షించబడతాం. ఇట్ ఈస్ నియర్. సో దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ దట్ వీఆర్ ప్రొక్లెయిమింగ్ అంటున్నాడు. మేము అదే విశ్వాసపు వాక్కు సువార్తను మేము ప్రకటిస్తున్నాము. 10వ వచనంలో చూడండి, హృదయంతోని మనం నమ్ముతాము. ఎప్పుడైతే మనము ఆ యొక్క గాస్పల్ని గమనించండి, గాస్పల్ని హృదయంలో నమ్ముతామో అప్పుడే మనం దేవునితో సమాధానపరచబడుతున్నాము. వీఆర్ జస్టిఫైడ్ బిఫోర్ గాడ్. ఎప్పుడైతే నోట్తో మనం ఒప్పుకుంటామో, కన్ఫెస్ చేస్తామో, వీఆర్ సేవ్డ్. మనము ఆ గాస్పల్ని నమ్మడం ద్వారా దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు, నమ్మడం ద్వారా మనము సాల్వేషన్లోకి వస్తున్నాము. అంటే మనము వీఆర్ జస్టిఫైడ్ విత్ గాడ్, వీఆర్ కౌంటెడ్ యాజ్ రైచియస్ బిఫోర్ గాడ్. దేవునితో సమాధాన పరచబడతా ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము నోట్తో ఇప్పుడు ఒప్పుకొని. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ యు మస్ట్ లెర్న్ టు కన్ఫెస్ విత్ యువర్ మౌత్. ఈ ప్రిన్సిపల్ కేవలం సాల్వేషన్ విషయంలో కాదు, అన్ని విషయాలలో దేవుని యొక్క వాక్కు నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాక్కును బట్టి నువ్వు ఏది నమ్ముతున్నావో హృదయంలో, ఆ హృదయంలో నమ్మినది నోట్తో ఒప్పుకోవడం నేర్చుకోవాలి. వీ నీడ్ టు డిక్లేర్ ఇట్ విత్ అవర్ మౌత్. బికాస్ ఆ కోఆర్డినేషన్ హార్ట్కి మౌత్కి ఆ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా ఉండాలి. లేలే నేను హృదయంతో నమ్ముతున్నా, నోట్తో నేను పలుకుతే ఏంటి, పలకకపోతే ఏంటిదని అనడానికి వీలు లేదు. విత్ హార్ట్ వి బిలీవ్ ద వర్డ్, విత్ మౌత్ వి కన్ఫెస్ అండ్ డిక్లేర్ వాట్ వి బిలీవ్ అండ్ వీఆర్ సేవ్డ్ రక్షణ విషయంలో. సో ఇక్కడ మనం ఏమి వర్క్స్ చూపిస్తున్నాము, ఏం క్రియలు చేస్తున్నాం? ఏం క్రియలు చేయట్లేదు. ద ఓన్లీ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఈస్ just by believing and confessing we are saved, what Jesus did for us. Kabatti gospel dwarane the Lord is saving the mankind in these last days. Andukosame Kristunu ఈ చివరి దినాలలో మన కోసము ఆ తండ్రి అన్న దేవుడు పంపించి ఉన్నాడు అని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సి లుక్ అట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గాస్పల్. దాని బిడ్డలారా, సువార్త యొక్క ప్రాముఖ్యతను ఒకసారి ఆలోచన చేయండి. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు బిలీవ్ ద గాస్పల్ అండ్ జస్ట్ కన్ఫెస్ ఇట్ అండ్ బి సేవ్డ్. ఆ యొక్క గాస్పల్ని తీసుకెళ్లే బాధ్యత కూడా మనది. దట్ ఈస్ ఆల్సో వాట్ వీఆర్ గోయింగ్ టు సి. ఇంకా దాని కంటిన్యూషన్లో గాస్పల్ గురించి మాట్లాడుతూ, ఎవరైతే ఆ గాస్పల్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నమ్ముతారో, నమ్మిన వారిని ఏమాత్రం దేవుడు సిగ్గుపరచాడు. గాడ్ విల్ నాట్ పుట్ దెమ్ టు షేమ్. 11వ వచనంలో యూదులు కానీ అన్యులు కానీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ టు ద లార్డ్. ద లార్డ్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ దేవుడే. యూదులకు సపరేట్గా అన్యులకు సపరేట్గా కాదు, అందరికీ ఒకటేసారి ఆయన చనిపోయినాడు. అందరికీ గాస్పల్ ప్రకటించడం ద్వారా వాళ్ళు నమ్మితే విశ్వసిస్తేనే రక్షణ అని ఆయన అందరికీ, యూదులు కానీ అన్యులకు కానీ ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్. సపరేట్ ప్రిన్సిపల్ ఏం లేదు. ఆయన ఎవరైతే నమ్ముతారో, నమ్మి మొరపెడతారో వాళ్ళకు ఆశీర్వాది. ద వన్ హూ ఎవర్ కాల్స్ అపాన్ హిమ్ హీ రిచ్లీ బ్లెస్సెస్ దెమ్. ఇక్కడ చూడండి, ఈజ్ అ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రభు ఆయన. అండ్ హీ బ్లెస్సెస్ ఎవ్రీ వన్ హూ కాల్స్ అపాన్ హిమ్ ఫర్ సాల్వేషన్. 13వ వచనంలో చూడండి,
ఎవ్రీ వన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షాల్ బి సేవ్డ్. ప్రతి ఒక్కరూ ఆ ప్రభు యేసు క్రీస్తు యొక్క నామమును ఎవరైతే గాస్పల్ ద్వారా వింటారో, ఆ యొక్క నామము ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ, దెర్ ఇస్ సాల్వేషన్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ త్రూ దట్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఎవరైతే నమ్ముతారో, హీ హూ బిలీవ్స్ దట్, God saves them. And all who believe and call upon the Lord shall be saved. Hallelujah. Inka, now look at now the questions that he is raising now. Gospel ద్వారా యూదులే కాదు, అన్యులనే కాదు, సర్వ మానవులను ఆయన రక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు హౌ ఇస్ ఇట్ దట్ పాసిబుల్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, హౌ క్యాన్ దట్ బి పాసిబుల్? అండ్ ఆ పాసిబిలిటీ ఏంటిదో ఇప్పుడు హీస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు లుక్ ఇన్ టు దట్ స్క్రీన్స్ ఆర్ యువర్ బైబుల్స్. 10వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము దయచేసి మీరు అందరు కూడా చూడాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ వి వాంట్ పీపుల్ టు బి సేవ్డ్? దేవుని బిడ్డలారా, వితౌట్ గాస్పల్ నో వన్ క్యాన్ బి సేవ్డ్. Without understanding God and what God has done for us, దేవుడు ఎవరో, దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడో తెలుసుకున్నట్లయితే ఎవరు కూడా రక్షించబడలేరు. చర్చ్ మీటింగ్లోకి వచ్చి కూర్చోగానే వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాదు. హీలింగ్ జరగంగానే వాళ్ళ జీవితంలో వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, దే ఆర్ నాట్ సేవ్డ్ ఓన్లీ వెన్ దే అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాడ్ డన్ ఫర్ us ఆన్ ద క్రాస్. క్రీస్తు మనకు సిలువలో ఏం చేసినాడో అది అర్థం చేసుకోవడం ద్వారా, ఆయన ఎలా మన పాపంని మోసినాడో, ఎలా మన కోసం మన చనిపోయినాడో, తిరిగి లేచినాడో, ఆయన నామంలో మనకు రక్షణ అని నమ్మి, ఎప్పుడైతే హృదయంలో నమ్మి నోట్తో పలుకుతాడో అప్పుడే వాళ్ళు రక్షించబడతారు. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ దట్ ఈస్ ఆస్కింగ్. హౌ దెన్ కెన్ దే కాల్? ఇప్పుడు మనము ప్రార్థన చేస్తేనే కదా, దేవునికి పిలుస్తేనే కదా, మొరపెడితేనే కదా ఆయన రక్షించుకునేది. బట్ హౌ కెన్ దే కాల్ అండ్ ప్రే వెన్ దే హ్యావ్ నాట్ బిలీవ్డ్? బిలీఫ్ వచ్చిన తర్వాతనే కదా మనము బిలీఫ్కి తగ్గట్టుగా మనం ప్రార్థన చేసేది కదా. సో హౌ కెన్ దే కాల్ వెన్ దే హ్యావ్ నాట్ బిలీవ్డ్? అండ్ హౌ కెన్ దే బిలీవ్? ఎలా మనం నమ్మకమే లేనప్పుడు నమ్మకం ఎలా వస్తుంది? విన్నప్పుడు కదా. హౌ కెన్ వి బిలీవ్ వెన్ దే హ్యావ్ నాట్ హర్డ్ గాస్పల్? వాళ్ళు వినకపోతే ఎలా నమ్ముతారు? నమ్మకపోతే ఎలా మొరపెడతారు? సరే, వినాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా. సంబడి హ్యాస్ టు టెల్ దెమ్ ద గాస్పల్, రైట్? సో ఓన్లీ వెన్ సంబడి టెల్స్ ద గాస్పల్, దే విల్ హియర్, దే విల్ బిలీవ్ అండ్ దే విల్ కాల్ అపాన్ ద లార్డ్. సో నౌ హౌ కెన్ సంబడి ప్రీచ్ ద గాస్పల్ అంటిల్ దే ఆర్ సెంట్? వాళ్ళు పంపించబడకపోతే వాళ్ళు ఎలా ప్రకటిస్తారు? ప్రకటించకపోతే ఎలా వింటారు? వినకపోతే ఎలా నమ్ముతారు? నమ్మకపోతే ఎలా దేవునికి మొరపెట్టి సాల్వేషన్లోకి వస్తారు? దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ పాల్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్. దేవుని బిడ్డలారా, ఐ వాంట్ యు ఆల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. ఏంటిది అంటే, ఇఫ్ యు వాంట్ పీపుల్ టు బి సేవ్డ్, పౌలు ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఆ రీతిగా వేదనతో ప్రార్థన చేయాలి. మనం కోరుకోవాలి, దేవుని సన్నిధానంలో గోజాడాలి. వి నీడ్ టు ప్రే అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వి నీడ్ టు ప్రీచ్ ద గాస్పల్ టు దెమ్. దేవుడు ఎవరో వాళ్ళకి చెప్పాలి, దేవుడు మన కోసం ఏం చేసినాడో చెప్పాలి, ఎలా మన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మార్గం ఏర్పాటు చేస్తున్నాడో చెప్పాలి. ఆ గాస్పల్ చెప్పడం ద్వారా నౌ దే విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ నమ్మకం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దే విల్ బి సేవ్డ్. Then this is the actual path for salvation and eternal life. But prayer meeting కి వచ్చేవాళ్ళు, గాస్పల్ మీటింగ్కి వచ్చేవాళ్ళు, లేకపోతే not everybody is saved. Only those who believe that Jesus is the Messiah and what Jesus had done for them, క్రీస్తు ఏం చేసినాడో నమ్మిన వారే రక్షించబడగలుగుతారు. ఇప్పుడు ఆలోచన చేయండి దేని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రీచింగ్ ద గాస్పల్ to your families and your friends, how do you expect them to be saved? ఇప్పుడు ఇదే మాట మీరు చూసుకోండి. You take the same, logic
అన్లెస్ యు ఆర్ సెంట్. ఇప్పుడు నేను చర్చ్లో పదే పదే మనం గాస్పల్ చెప్పాలి, వెళ్ళాలి, ఇతరులకు చెప్పాలి, దేవుడు ఎవరో చెప్పాలి, దేవుని ప్రేమ ఏంటిదో చెప్పాలి, దేవుడు మన కోసం ఏం చేసినాడో చెప్పాలి, దేవుడు ఎలా అందరినీ క్రియల మూలంగా కాదు విశ్వాసం మూలంగా ఎలా రక్షించుకుంటున్నాడో మనం చెప్పాలి. మనము నేను వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్తుంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు ప్రకటిస్తున్నారు? దేవుని బిడ్డలారా, హూ ఇస్ గోయింగ్? ఇఫ్ దే డోంట్ గో, హౌ కెన్ దే హియర్? If they don't hear, how can they believe? If they don't believe, how can they call upon the Lord and be saved? ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వింటారు? వినకపోతే ఎలా నమ్ముతారు? నమ్మకపోతే దేవునికి ఎలా మొరపెడతారు? రక్షించబడతారు. నౌ ఇఫ్ యు రియలీ వాంట్ దెమ్ టు బి సేవ్డ్, యూ మస్ట్ టేక్ ద గాస్పల్. కేవలము మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రార్థన చేయాలా, గాస్పల్ ఏంటిదో కూడా మనకు చెప్పాలి, తర్వాత దేవునికి మనం అప్పగించాలి. దేవుని బిడ్డ, సో how can they be saved? That is what Paul is trying to tell here. This is the path of salvation అని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఆరో విషయానికి మనం వచ్చినట్లయితే, నాట్ ఆల్ ఇజ్రాయెల్ యాక్సెప్టెడ్ ద గాస్పల్. అందరూ వాళ్ళు సువార్తను అంగీకరించలేదు. ద గాస్పల్, దిస్ ఇస్ వేర్ మనం కూడా గాస్పల్ చెప్పినప్పుడు అందరూ నమ్ముతారా? అందరూ అంగీకరిస్తారా? లేదు. అది వాళ్ళ చాయిస్. అది దేవుడు వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినాడు, ఫ్రీ విల్ ఇచ్చినాడు. సో వెదర్ టు యాక్సెప్ట్ గాడ్ ఆర్ రిజెక్ట్ గాడ్, ఇట్ ఈస్ ఇన్ దర్ హ్యాండ్స్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు భక్తిహీనంగా బ్రతుకుతున్నారు. ఎందుకు భక్తిహీనంగా బ్రతుకుతున్నారంటే, భక్తి కలిగిన మార్గము, గాడ్లీ వే, దేవుడు వాళ్ళ కోసం ఏదైతే ఏర్పాటు చేస్తున్నాడో వాళ్ళకి చెప్పినప్పటికీ దే డోంట్ వాంట్ టు వాక్ ఇన్ దట్. సో దే హ్యావ్ రిజెక్టెడ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క చక్కని మార్గాన్ని తృణీకరించినారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకగలుగుతారు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మార్గమును తృణీకరిస్తే చాలు, ఆ గాస్పల్ని తృణీకరిస్తే చాలు, వీ కెన్ లివ్ ద వే వీ వాంట్ టు లివ్. ఎలా బ్రతితే అట్లా మనం బ్రతకచ్చు. అట్లనే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు they rejected the gospel not for that reason. They could not understand the righteousness. దేవుడు ఎలా నీతిమంతులుగా తీర్చడానికి క్రీస్తుని ఏర్పాటు చేసుకున్నారు, అది వాళ్ళకి అర్థం కాలేదు. They were zealous for God, but they did not understand the path how God counts them righteous through Christ Jesus. That they missed. అది వాళ్ళు మిస్ అయినారు. అందుకోసమే అందరు కూడా గాస్పల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినారు. అందుకోసమే యెషయా అంటున్నాడు, ఐజా అంటున్నాడు, ఆ ప్రవచనం పౌలు ఇక్కడ కోట్ చేస్తాడు. లార్డ్, హూ హాస్ బిలీవ్డ్ అవర్ మెసేజ్? మెసేజ్ హాస్ గాన్. దెన్ బిడ్లారా, మెసేజ్ పోయింది కానీ దే హావ్ రిజెక్టెడ్ ద మెసేజ్. అందుకోసమే ఈ 17వ వచనము చాలా ఫేమస్ వచనము. మనం ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ దట్ పాల్ వాజ్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ఇజ్రాయెల్. ఎలా అంటే, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద మెసేజ్ అండ్ ద మెసేజ్ ఈజ్ హర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఒకరికి విశ్వాసం ఎలా వస్తుంది? మెసేజ్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి విశ్వాసము, అంటే వాళ్ళు రక్షించబడరు. అంటే ఆ మెసేజ్ని నమ్మడం ద్వారా, బై బిలీవింగ్ దట్ గాస్పెల్, ఫెయిత్ ఈస్ బోర్న్. వాళ్ళు నమ్మడం ద్వారా ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ బోర్న్. So it is very, very important to take the words of Christ to the people. ఇక 18వ వచనం అంటాడు, వాళ్ళు వినలేదా? అఫ్ కోర్స్ దే డిడ్. వాళ్ళు విన్నారు. ఆ యొక్క వాయిస్, ఆ యొక్క స్వరము భూదిగంతములు వెళ్ళింది. ఆ యొక్క వర్డ్స్ భూదిగంతములు వెళ్ళినది, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ వరకు వెళ్ళినది. కానీ దే రిజెక్టెడ్ ఇట్. వాళ్ళు తృణీకరించినారు. దెన్ బిడ్లారా, దిస్ ఈస్ సంథింగ్ దట్ హర్ట్స్ అస్. ఇశ్రాయేల్ విషయంలో కూడా God had a plan. God want to save them, but they rejected. Gospel came. వాళ్ళు విన్నారు, తెలుసుకున్నారు, కానీ they did not believe that message. If people don't believe the message and put faith in God, they cannot be saved. వాళ్ళు రక్షించబడలేరు, salvation ని అటైన్ చేయలేరు. That is what Paul is trying to argue here. Amen. So they heard, but they rejected. విన్నారు, రిజెక్ట్ చేసినారు. విన్నారు కానీ నమ్మలేదు. భూదిగంతములు వెళ్ళింది
కానీ నమ్మలేదు. అర్థం కాలేదా అంటే 7వ పాయింట్లో మీరు చూడండి, దే అండర్స్టూడ్. పాల్ 10వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 21వ వచనం వరకు వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు సే? డిడ్ నాట్ ఇజ్రాయెల్ అండర్స్టాండ్ ద వే ఆఫ్ సాల్వేషన్? ఈజ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. అగైన్ ఐ ఆస్క్, డిడ్ ఇజ్రాయెల్ నాట్ అండర్స్టాండ్? వాళ్ళకి అర్థం కాలేదా? చూడండి, అర్థం అయినా కానీ కూడా నమ్మాలా లేదా అనేది మనిషి చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ హార్ట్ ఇష్యూ. యువర్ బిలీఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ యువర్ హార్ట్ ఇష్యూ. హార్ట్లో మనం నమ్ముతాము, నోట్తో ఒప్పుకుంటాము. ఇప్పుడు విన్నాము, అర్థమైంది, బుర్రకెక్కింది, కానీ హార్ట్లో రిజెక్ట్ చేస్తున్నప్పుడు యునో వాట్ కెన్ గాడ్ డూ? ఓన్లీ వెన్ యూ బిలీవ్, faith, by faith you can be saved. Faith is born. Faith comes from hearing God's word. So what is Moses saying? ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకు అర్థం కాలేదా? వై ఇస్ పాల్ కోటింగ్ మోసెస్? మోసెస్ని ఎందుకు కోట్ చేస్తా ఉన్నాడు పాల్ ఇక్కడ? ఎందుకంటే మోసెస్ ఈ విషయాలు మాట్లాడినాడు ఇజ్రాయెల్ గురించి. దేవుడు ఇజ్రాయెల్తో మాట్లాడిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు ఈస్ కోటింగ్ నౌ. I will make you envious. I will make you అంటే I will make Israel envious. అంటే ఇజ్రాయెల్ లారా, నేను మీకు ఈర్ష్య పుట్టేటట్టుగా నేను చేయబోతున్నాను. ఎవరి ద్వారా? దేశం కానీ దేశమును నేను నిలబెట్టుకొని, ప్రజలు కానీ ప్రజలను నేను నిలబెట్టుకొని, అండర్స్టాండింగ్ అవగాహన లేని వారిని నేను నిలబెట్టుకొని మీలో ఈర్ష్య పుట్టేటట్టుగా నేను చేయబోతున్నాను అని మోషే ద్వారా మాట్లాడు. ఎందుకంటే these people have rejected the words of God. So God chose a different kind of people. వాళ్ళెవరు? మనమే, అన్యులము. Different nation, different people. We are not people with understanding. We don't have any understanding of God. ఇంకోటి, ఐజాయాను కూడా కోట్ చేస్తా ఉన్నాడు. ఎవరు నన్ను వెతకలేదో వాళ్ళకి నేను బయలుపరుచుకున్నాను, ఎవరు అడగలేదో వాళ్ళకి నేను కనపరుచుకున్నానని చెప్తున్నాడు. అదెవరు? మనమే. ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు తృణీకరించినారు, నమ్మినారు, కానీ అండ్ ద గాస్పల్ వెంట్. అందుకోసమే యునో ఇన్ యాక్ట్స్ చాప్టర్ 1లో మనం చూస్తాము, when the Holy Spirit comes upon you, you shall be my witnesses in Judea, Samaria, Jerusalem, Judea, Samaria and ends of this world. So the gospel came to them. It came to the house of Israel, but most of the people reject చేసేసినారు దాన్ని. రిజెక్ట్ చేయడం ద్వారా దేవుని బిడ్డలారా, now God chose all of us. ఇప్పుడు మనల్ని ఆయన రాజ్యంలో నిలబెట్టుకున్నాడు. మనల్ని వాళ్ళకి ఈర్ష్య పుట్టేటట్టుగా నిలబెట్టేసుకున్నాడు. మనం ఎతకలేదు కానీ మనకు రక్షణ ఇచ్చినాడు, బయలుపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు అవకాశం ఇచ్చినాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఒకవేళ దేవుడు మనకు అటువంటి అవకాశము ఇయ్యనట్లయితే ఈరోజు we wouldn't have been saved. We wouldn't have this eternal salvation. ఈ గొప్ప నిత్య రక్షణ మనకు ఉండేది కాదు. ఈ లివింగ్ హోప్ మనకు ఉండేది కాదు. ఈ నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ మనకు ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు నమ్మలేదు. కాబట్టి గాడ్ వెంట్ విత్ ద గాస్పల్ టు ద నేషన్స్ అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ జ్యూస్ బట్ పీపుల్ హూ వర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. దేవుడు వాళ్ళని రక్షించుకోవడానికి క్రీస్తు ద్వారా ఒక గాస్పల్ని భూదిగంతములు తీసుకొని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. సో ఇజ్రాయెల్ రిజెక్టెడ్ ద గాస్పల్. దే హర్డ్, దే అండర్స్టూడ్, బట్ దే రిజెక్టెడ్ ద గాస్పల్. దే డిడ్ నాట్ బిలీవ్ ద గాస్పల్. అందుకోసమే 21వ వచనంలో అంటాడు, బట్ కన్సర్నింగ్ ఇజ్రాయెల్, వాళ్ళేమో అన్యులేమో గాస్పల్ పోంగానే వాళ్ళు నమ్మినారు, కానీ ఇశ్రాయేలీలు ఐ హెల్డ్ మై హ్యాండ్స్, నా చేతులను చాచి ఉన్నాను. ఎవరి పక్షంన అంట? ఇశ్రాయేల్ పక్షంన. కానీ ఇశ్రాయేలీలు ఎలాగున్నారు? డిస్ఒబీడియంట్, అబ్స్టినేట్ పీపుల్. వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు, తిరుగుబడేవారుగా ఉన్నారు, లోబడిన వారుగా ఉన్నారు. వాళ్ళకేమో చేతులు చాపినా కానీ రావట్లేదంట. కానీ దేవుడు ఈ యొక్క గాస్పల్ని భూదిగంతములు మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యునో పీపుల్ అండర్స్టూడ్ ద గాస్పల్ అండ్
దే గాట్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. టుడే దేవుని బిడ్డలారా, మనల్ని నిలబెట్టుకొని వాళ్ళలో రోషం పుట్టించడానికి ఒక టైం రాబోతుంది. ఆ రోషం పుట్టించి వాళ్ళను రక్షణలోనికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు ఇశ్రాయేలుని. హల్లెలూయా. సో లుక్ ఎట్ Paul's argument. It is true that they have rejected it, but still, because of the promises God has given to Israel, God will save in the future. దేవుడు వాళ్ళని రక్షించుకుంటాడు. సో ఈరోజు మనము ఈ యొక్క 7 పాయింట్స్ని మనం చూసుకున్నాం కదా. ఆయన ఆశ, ఆయన కోరిక, ప్రార్థన. దేవుని బిడ్డలారా, let me tell you once again, just having care for people is not sufficient. చింతపడితే సరిపోదు. మీ ప్రజలు రక్షించబడాలంటే రాత్రింపగలు ప్రార్థన చేయండి, గోజాడండి, ఉపవాసం ఉండండి. ప్రే, అగనైజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. టైం ఉన్నప్పుడే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళ కోసం గోజాడండి. తర్వాత యు గో అండ్ ప్రీచ్ ద గాస్పల్. ఆమేన్. గాస్పల్ వాళ్ళు విన్నప్పుడే, వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడే. ఇప్పుడు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేది అందుకోసమే. మీరు వెళ్ళట్లేదు, మీరు వెళ్ళాలా, వెళ్ళి వాళ్ళకి చెప్పాలా. వాళ్ళు ఇష్టపడకపోయినా పర్వాలేదు, మేము చెప్పేంత మీరు వినండి, తర్వాత మీ విషయం, తర్వాత మీరు ఏం చేస్తారో మీరు చేయండి, కానీ మేము దేవుని ప్రేమ గురించి చెప్పాలా, దేవుడు ఎలా రక్షించాలనుకుంటున్నాడో మేము చెప్పాలా అని మీరు వెళ్ళండి, చెప్పండి. వాళ్ళు వింటే వాళ్ళు నమ్ముతారు, నమ్మితే నోటితో ఒప్పుకుంటారు, ఒప్పుకొని ప్రార్థన చేస్తారు, రక్షించబడతారు. But how can they be saved when we are not going and we are not preaching the gospel? So, రెండోది, why Israel failed? ఎందుకంటే వాళ్ళ సొంత నీతి పైన ఆధారపడ్డారు, కానీ దేవుడు అనుగ్రహించే నీతి పైన వాళ్ళు ఆధారపడలేదు. వాళ్ళ నీతి ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి. కానీ దేవుడు మనకిచ్చే నీతి ఎటువంటిది? అది విశ్వాస మూలమైంది, కృపతో కూడింది, క్రియల మూలంగా మన నీతి కాదు. ఈ సాల్వేషన్ వాట్ గాడ్ ఈస్ బ్రింగింగ్ టు us is based on faith and grace of God. So తర్వాత we have seen that how can they be saved? వాళ్ళు ఎలా రక్షించబడతారు if gospel is not preached? దేవుని బిడ్డలారా, don't try to see ఏదో ప్రార్థన మీటింగ్ వాళ్ళు వచ్చి కూర్చోగానే వాళ్ళు రక్షించబడ్డారు అనుకోకండి. No, till they have given their hearts to Jesus and submitted themselves to the Lord. ప్రభువుకి ఆయన లోబడి నమ్మి, గాస్పల్ నమ్మి ఎప్పుడైతే వాళ్ళు లోబడతారో they will be saved. So remember that we are responsible for our people. God wants them to be saved. దేవుడు వాళ్ళు రక్షించబడాలని కోరుకుంటున్నాడు, కానీ your part is very important. There are some people the Lord is touching this evening. కొంతమంది ఇక్కడ ఉన్నారు, దేవుడు చాలా అద్భుత రీతిగా మీ హార్ట్లో ఒక కొత్త కార్యాన్ని స్టార్ట్ చేస్తున్నాడు, మీలో కొత్త ఆశ పుట్టిస్తున్నారు. దేవుని మార్గం ఇట్లయితే నేను ఇట్లనే నడుస్తాను. దిస్ ఈస్ హౌ ఐ విల్ గో, దిస్ ఈస్ వాట్ ఐ విల్ డూ, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు రీచ్ టు మై పీపుల్, ఐ విల్ రీచ్. నేను వెళ్తాను, నేను చేస్తాను అనే సమర్పణ కొంతమందిలో దేవుడు పుట్టిస్తున్నాడు. డోంట్ షట్ ఇట్ డౌన్, జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ముందుకు తీసుకొని మీరు వెళ్ళండి. ఆమేన్. సో God wants Israel to be saved, and they rejected the gospel, and the gospel came to us, and వాళ్ళకు అర్థం కాలేదా అంటే అర్థమైంది, కానీ they did not believe the message. So దేవుని బిడ్డలారా, it happens sometimes when we preach the gospel, people will not believe. కానీ don't lose the hope. చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉండండి, చెప్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ రోజు కాకపోయినా రేపటి దినము కొన్ని పరిస్థితులు మారినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, మనం చెప్పిన మాటలు వాళ్ళు నమ్మి మన వైపున తిరుగుతారు, ఇంకా అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు నమ్మి దేవుని వైపున తిరిగి వాళ్ళు రక్షించబడగలుగుతారు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. డోంట్ బీ లైక్ ఇస్రాయల్. మీరు నేను ఇస్రాయల్ వలె ఉండడానికి వీల్లేదు. మనము దేవుని మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు నమ్మాలా, నమ్మిన దాన్ని ఒప్పుకోవాలా. we need to align with God. And when God has given us this opportunity, గొప్ప ప్రివిలేజ్ మనకి ఇచ్చినప్పుడు, మన పైన గాస్పల్ ప్రీచింగ్ ఆధారపడి ఉంది కాబట్టి we need to take the gospel.
అరే వై వీ నీడ్ టు ప్రీచ్ ద గాస్పల్ అంటే దిస్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ టు సేవ్ పీపుల్. అండ్ టైమ్ ఈస్ గోన్ టు కమ్ వేర్ దే విల్ బ్రింగ్ న్యూ లాస్. దే విల్ సే డోంట్ ప్రీచ్ ద గాస్పల్, యూ కెనాట్ టెల్ అదర్స్, వేరే వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు అనే లా పట్టుకొని వస్తారు. ఎందుకు తెలుసా? దాని గాస్పల్ ద్వారానే రక్షించబడతారు కాబట్టి సాతాను దాన్ని ఆపనికి ప్రయత్నం లా తీసుకొని వస్తాడు. ఆల్రెడీ మన దేశంలో కొన్ని చట్టాలు మారుతా ఉన్నాయి. ఇంకా ప్రపంచమంతా మనం చూసుకున్నట్లయితే వన్ వరల్డ్ రిలీజియన్ ఒకటి స్టార్ట్ అవుతా ఉంది. ఆ వన్ వరల్డ్ రిలీజియన్ ఈజ్ నాట్ వాట్ గాడ్ ప్లాన్డ్. దెర్ ఇస్ ఓన్లీ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ వే టు హెవెన్. ఈ రిలీజియన్స్ అన్నీ ఒకటి ఫామ్ అయ్యి దర్ కమింగ్ విత్ ఎ లా. సో బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మెనీ పీపుల్ అవే ఫ్రమ్ ఫెయిత్. అనేకులను విశ్వాస భ్రష్టులు అయ్యేటట్టుగా అది చేయబోతా ఉంది. మీరు దేవుని వాక్యాన్ని మంచిగా చదవండి, క్రీస్తు మార్గంలో ఉండండి. క్రీస్తు మాటలకు విరుద్ధంగా ఏదొచ్చినా కానీ కూడా మీరు తృణీకరించండి. లీవ్ ఇట్ aside. Don't believe till you see those things in the scriptures. మనకు వాక్యంలో ఏముందో అదే నమ్మాలి, అదే బిలీవ్ చేయాలి, అదే ప్రాక్టీస్ చేయాలి. ఎనీథింగ్ దట్ కమ్స్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రిజెక్ట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డెవిల్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ట్రెడిషన్స్. అది సాతాను నుంచి వస్తుంది, ఆచారాల నుంచి వస్తుంది, మనుషుల నుంచి వస్తుంది. ఫ్రమ్ పీపుల్ ఇట్ ఈస్ కమింగ్. People cannot tell us the way of God. Only God's word tells us the way to God. So ultimate authority is God's word for us. So let us be grounded in God's word. దేవుని యొక్క వాక్యములో గట్టి పునాది వేసుకొని మనమందరము ముందుకు సాగుదాము. మీ ప్రార్థన ద్వారా, మీరు సువార్త ప్రకటించడం ద్వారా మీ ఇంటి వారు కానీ, స్నేహితులు కానీ ఎంతమందినైతే దేవుడు రక్షించాలనుకుంటున్నాడో అంతమంది రక్షణ ఆధారపడి ఉంది. సో లెట్ us not neglect what God wants to do through us. If God wants to save people through us, మన ద్వారా వేరే వాళ్ళని రక్షించాలనుకుంటే గాస్పల్ ప్రీచింగ్ ద్వారా, మనం ప్రేయర్ చేసి గాస్పల్ ప్రకటించడం ద్వారా, దెన్ let us not stop. దేవుడు మీ అందరినీ గొప్పగా దీవించి ఈ చివరి దినాలలో గొప్పగా వాడుకొనును గాక. దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ పార్ట్ 9. అండ్ నెక్స్ట్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ చాప్టర్ 11. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, 9, 10, 11 ఇట్స్ ఆల్ అబౌట్ వన్ టాపిక్. ఇట్స్ అబౌట్ ఇస్రాయెల్ గురించే మాట్లాడుతున్నాడు. ఇస్రాయెల్ యొక్క కంటిన్యూటీ గురించి మాట్లాడుతున్నాడు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అండ్ హౌ 11th చాప్టర్లో, ఎందుకంటే ఎంత ఆర్గ్యూ చేసినా కానీ కూడా, ఎవరైనా కానీ ఏ టాపిక్ అయినా కానీ ఆర్గ్యూ చేసేటప్పుడు ఫైనల్లో కన్క్లూషన్స్ ఇస్తారు. ఇవన్నీ చెప్పినా కదా కాబట్టి అని కంక్లూషన్స్. 11th చాప్టర్ పాల్ కమ్స్ విత్ కంక్లూషన్స్. సో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ డెఫినెట్ థింగ్స్ దట్ గాడ్ విల్ స్పీక్ టు us from chapter 11. But till then, let us be content with what God has given to us. మనకి ఎంత ఇచ్చినాడో అంతలో తృప్తి పొంది 11వ అధ్యాయం కూడా చదవండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ మోర్ క్లారిటీ ఫ్రమ్ చాప్టర్ 11. May God bless you and give you the understanding of the scriptures. God bless you all.